ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి అమ్మ మీరు రాళ్ళు కొడుతుండ్రు కదా, మీకే ఈ భూమి ప్రజల భూమి, మీకు ఇదే భూమి, మీకు ఉన్నోళ్ళు గారు లేనోళ్ళు మీరే చేసుకొని మీరే బతుకుంటారు అని అప్పుడు మాట ఇచ్చిపోయాడు. ఇప్పుడు సీఎం అయినాక అంత హైడ్రా పెట్టేది ఏం అధికారం వచ్చింది మేడం? అట్లా అడుగుతున్నాం. చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, కొనలేము. కావునబ్బా కొన్ని అంతా చెరువు ఉందన్నట్టు లేదు. ఇది ఏందని కోరిలో అన్ని రాళ్ళు పొడుచుకొని చేసుకొని కట్టుకున్న దానికి ఒకటి బతుకమ్మ ఒకటి పెద్దోళ్ళది పెట్టుకునేది నిన్ననే ఉన్నాక కూడా మాకు ఆదివారం సెల్లులు ఉన్నాక కూడా ఈ దేనికోసానికి ఒకటి అదే పర్మిషన్ అడుగుతున్నాం మేడం. మేము ఎక్కువ కాదు. మీ సామాన్ అంతా చెల్లా చెద్ర. మరి ఏం తిన్నారు? పిల్లలకి ఏం పెట్టిర్రు? వండుకున్నారు? అసలు పొద్దున 5 గంటలకు వచ్చిర్రంట కదా అమ్మా. ఎన్ని గంటల వరకు ఉన్నారు? ఎన్ని గంటల వరకు కూల్చివేతలు? 3 గంటల వరకు, 5 గంటల నుంచి 3 గంటల వరకు కూల్చారు మేడం. 3 గంటల వరకు మళ్ళీ ఏం ఫుడ్ తిన్నారా, మీరు ఏం చేస్తున్నారు అని కూడా అడగలేరు. అసలు కూలుతానే ఉన్నారు. అడ్డం పడితే కూడా మీరు ఎవరింట్లో వాళ్ళు ఉండుండ్రి, మీరు మీకు ఇక్కడ రాకూడదు అని అసలు దాటనిస్తలేరు. మాకు పక్కలు దాటనిస్తలేరు మేడం. ఇంత కూడా దాటనియలేరు. ఇప్పుడు పేద ప్రజల కోసానికే కదా రాజకీయం అయింది. మళ్ళీ దేనికోసానికి అట్లా చేసి మీరే అన్యాయం చేయాలి మేడం. మాకు ఇప్పుడు అది కట్టి ఇస్తారా లేకుంటే ఏం చేస్తారో ఏమో, మాకు ఇదే కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు, మా ఇతలమే కావాలి. ఏం చేస్తారో మీరే న్యాయం చేయాలి మేడం. మీరే న్యాయం చేయాలి. ఉన్న సామాన్ అంతా బయటేసి ఎట్లుంటుర్రమ్మా? మరి పొద్దున్న నుంచి ఈ రోజు ఏం వండుకున్నారా? ఏమన్నా తిన్నారా? ఏంటి ఎట్లుంది మీ బస్తీల పరిస్థితి? అంటే రోడ్డు మీద ఉన్నా కూడా అసలు ఎవరు పట్టించుకుంటలేరు మేడం. పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయగలాలని రోడ్డు మీదనే కూర్చుంటున్నాం. మేము ఇంకా ఏం ఆలోచిస్తలేం. ఏం చెప్పినా కూడా అందరికి ఈడుగులు వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. ఇంకా అంతా తెలుస్తుంది అని దానికన్నా ఎక్కువ ఏం ఆలోచిస్తలేము. మేము ఏం బతలాడుతున్నాం అంటే మాకు ఇల్లులు కావాలి అంతే. గవర్నమెంటే మాకు న్యాయం చేయాలి మేడం. న్యాయం చేయాలి, మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇది ఎందుకు కూల్చాడో ఉన్నంతోనా పోమను, మేము కాదంటలేము. మేము లేనంతోనా రాకూడదు. మేము ఉన్నామని సార్ పెద్దగా అయిండు. లేకుంటే ఊకేనే కాదు, పేద ప్రజలే సాయం చేస్తేనే ఓట్లు వేస్తేనే కదా వచ్చింది. ఉన్నోని కాడ పోయి తీసుకోమను, లేనోని కాడ ఉన్నోడు కూడా కబ్జా చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళతోనే ఎందుకు పోతలేరు, మాతోనే ఎందుకు వచ్చిండు? అదే న్యాయం కావాలి మేడం. మాకు ఇంకా ఏం లేదు.